ఖగోళ విజ్ఞానంలో మనం ఈరోజు యురేనస్ మనది 7వ గ్రహం. మన సూర్యుడి చుట్టూ 8 గ్రహాలు తిరుగుతున్నాయి. 8 గ్రహాల్లో మనకు తెలుసు, మొట్టమొదటిది బుధగ్రహం, రెండవది శుక్రగ్రహం, మూడవది మనం నివసించే భూమి, నాలుగవది మనం అంగారకుడు అంటాం, మార్స్. ఇవి 4 రాకీవి, సూర్యుడికి దగ్గరగా ఉన్నాయి, ఇన్నర్ గ్రహాలు అంటారు. దీని తర్వాత మరో 4 ఉన్నాయి, అవి గ్యాస్ జైంట్స్ అంటారు, గ్యాస్ రూపంలో ఉంటాయన్నమాట. అందుకని ఒకటి జూపిటర్, తర్వాత శని గ్రహం శాటర్న్. ఇది అయిన తర్వాత 7వది యురేనస్, 8వది నెప్ట్యూన్ అన్నమాట. ఇవి మొదటివి 2 గ్యాస్ అయితే రెండోది మంచు కట్టిన గ్యాస్, ఐసీ గ్రహాలు, మంచు గడ్డలు అన్నమాట అవి. అందులో మనకి పరిశోధనలు చేయడానికి అని చెప్పి నాసా వాయేజర్ 2 అన్నది 1986లో వదిలిపెట్టారు. అది యురేనస్ చేరింది. బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి చేరి ఇప్పటికీ కూడా మన శాస్త్రజ్ఞుల యొక్క గొప్పతనం ఏమిటి అంటే అది సర్వైవ్ అవుతూ మనకి ఇన్ఫర్మేషన్ పంపిస్తూనే ఉంది. అది కూడా ఫోటోలు తీసి అక్కడ ఉన్న పరిస్థితుల్ని తెలియజేస్తుంది. అందుకని 1986లో వాయేజర్ 2 అన్నది నాసా పంపించిన ఉపగ్రహం యురేనస్ మీద పరిశోధనలు చేస్తూ ఉంది. ఇదేమిటంటే యురేనస్ అదొక వింత. ఎలా అయితే శుక్రగ్రహం రెట్రోగ్రేడ్ అంటారు, అన్నీ పడమర నుంచి తూర్పుకి తిరుగుతూ ఉంటే శుక్రగ్రహం ఏమో తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. అంటే సూర్యుడేమో పడమరను ఉదయించి తూర్పును అస్తమిస్తాడు. మిగతా గ్రహాలన్నింటిలోనూ తూర్పును ఉదయించి పడమరను అస్తమిస్తారు. కానీ యురేనస్ యొక్క వింత ఏమిటి అంటే అది టిల్ట్, అంటే సూర్యుడి చుట్టూ తిరిగే పాతికి 98 డిగ్రీలు వంగు ఉంది. అంటే ఒక బండి చక్రంలాగా దొల్లుతోందన్నమాట. బండి చక్రంలాగా 98 డిగ్రీలు వంగిపోయి ఉంది. టిల్ట్. మనం ఏదైనా ఒక బిందులో నీళ్లు పారబోయాలనుకుంటే సగమే కాదు, ఇంకా ఎక్స్ట్రా ఉంచుతాం. 90 డిగ్రీలు అంటే ఫ్లాట్గా మనం చేస్తాం. 98 అంటే ఇంకో 8 డిగ్రీలు అంటే ఇంకొద్ది కిందకి వంగిందనమాట. బిందెని నీళ్ళు ఉంచడానికి, గ్లాసును ఉంచడానికి ఎలా అయితే ఇంకొద్దిగా ముందుకు ఉంచుతామో అలాగా యురేనస్ 98 డిగ్రీలు టిల్ట్ అయిపోయి ఉంది దాని చుట్టూ తిరిగేదానికన్నమాట. అందుకని ఇవి మనం చూసినట్లయితే చాలా వరకు సీజన్స్ అవి సన్ చుట్టూ తాను తిరిగి సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుంది కదా. సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 84 ఎర్త్ ఇయర్స్ పడుతుంది. అంటే ఒక మనిషి లైఫ్. ఇవాళ మీరు యురేనస్ని ఒక పొజిషన్లో చూస్తే మళ్ళీ అదే పొజిషన్లో చూడాలంటే మీకు 84 సంవత్సరాలు వస్తుంది. ఎర్త్ ఇయర్స్ 84 ఎర్త్ ఇయర్స్ సూర్యుడు చుట్టూ తిరగడానికి పడుతూ ఉంటుంది. ఇది కూడా రెట్రోగ్రేడ్, అంటే ఆపోజిట్గా తిరుగుతుంది. అడ్డంగా బండి చక్రంలా దొల్లడమే కాకుండా అది పడమర నుంచి తూర్పుకు తిరిగినట్టు తిరుగుతుంది అన్నమాట. వాటి యాక్సెస్ టిల్ట్ అయిపోయి ఉంది. ఉత్తర దక్షిణ ధృవాల నుంచి కలుపుతో తిరుగుతూ ఉన్నది చాలా వరకు తిరిగిపోయింది. దాంతో దీని సీజన్స్, ఒక్క సీజన్ వెళ్ళడానికి 20 సంవత్సరాలు పడుతుంది. మనం ఎలా అయితే ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం అంటున్నామో అలా దాని సీజన్స్ 20 సంవత్సరాల కాలం. అంటే ఒకసారి చుట్టూ తిరిగి వచ్చే సీజన్స్ మారడానికి ప్రతి సీజన్కి మనకి 20 సంవత్సరాలు, అంటే 84 సంవత్సరాలు చుట్టూ తిరిగి వస్తే ఒక సైకిల్ పూర్తవుతుందన్నమాట. అందుకని సీజన్స్ తిరగడానికి కూడా ఆ రకంగా ఉంటుంది. దాని తర్వాత ఇది దాని చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ వాయేజర్ ద్వారా లేటెస్ట్గా ఎనలైజ్ చేసి మనం తెలుస్తుంటే వైట్ లైట్లో రెడ్ని ఎక్కువ అబ్జార్బ్ చేసేసుకుంటాను. అందుకని అది బ్లూ రంగు మనకి కనిపిస్తుంది.
కానీ మనం అబ్జర్వ్ చేసి చూసినట్లయితే అది చాలా వరకు బ్లూ గ్రీన్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనివలన ఏంటంటే అందులో మీథేన్ గ్యాస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడంతా స్పెక్ట్రోమీటర్ వచ్చింది కదా, స్పెక్ట్రోస్కోప్ ద్వారా చాలా వరకు చూస్తున్నాం. మా స్పెక్ట్రోమీటర్ ఏం చేస్తుంది, ఎనలైజ్ చేస్తుంది యాటమ్స్ గురించి, యాటమ్స్, మాలిక్యూల్స్, వీటిల్లో ఉన్న బాడీ కన్స్ట్రక్షన్, నిర్మాణం, అవన్నీ తెలియజేయడానికి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని అందులో ఉండే అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా వరకు ఇది 7వ ప్లానెట్ కాబట్టి బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి సూర్యుడి నుంచి దాని ఉష్ణోగ్రత -224 డిగ్రీలు సెంటీగ్రేడ్, -224 సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే -371 డిగ్రీల ఫారెన్హీట్. దాని తర్వాత అది మనం సైడ్ వర్డ్ రొటేషన్ తిరుగుతోంది కాబట్టి దానిలోనూ చాలా వరకు చేంజెస్గా కనిపిస్తుంటాయి. దాని తర్వాత ఇది మ్యాగ్నెటోస్ఫియర్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. అందుకని ట్రాప్డ్ పార్టికల్స్ చాలా వస్తాయి. ఈ సోలార్ విండ్ అంటాం. సోలార్ విండ్ అంటే సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్, ఇదంతా కూడా దాని మీద ఉంది. దాంతో ఈ మ్యాగ్నెటోస్ఫియర్ వలన అక్కడ దానిలో ఉండే అయనైజ్డ్ పార్టికల్స్లో కూడా మార్పు వస్తున్నాయి. దీనికి 27 మూన్స్ ఉన్నాయి. మన చంద్రుడికి ఒకటే మనకి, భూమికి. కానీ మనం యురేనస్ చూస్తే 27 చంద్రులు ఉన్నాయి. అందులో ఒక 5 ప్రముఖంగా ఉంటాయి చాలా వరకు అన్నమాట. ప్రతిదానికి మొత్తానికి సోలార్ కుటుంబంలో దరిదాపు 200 చంద్రులు ఉన్నాయి. అంటే ఇంతవరకు తెలిసినవి మనకి. ఎలా మనం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పెట్టాం, హబుల్ టెలిస్కోప్ పెట్టాం, వాటి ద్వారా ఇంకా చాలా మనం తెలుసుకోగలుగుతున్నాం. మరింత ఖగోళ విజ్ఞాన పరిశోధనలు కనుక జరిగినట్లయితే మరింత వివరాలు ఎక్కువగా తెలుసుకోగలుగుతాం. ఈ గ్రహాల యొక్క ఆరిజిన్, దాంతో అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అది భూమి మీద మనకు కూడా ఆ రకంగా, ఎందుకంటే సోలార్ సిస్టమ్ అంతా 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినట్లే తెలుస్తూ ఉంటుంది. అందుకని అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన భూమి మీదని పోల్చి చూసుకున్నట్టే తెలుస్తుంది. మనకు తెలిసినంత వరకు ఈ 8 గ్రహాల్లో కానీ వాటి చంద్రుల్లో కానీ ఎక్కడ లైఫ్ అన్నది లేదు. భూమి మీద ఉన్న కండిషన్ లాంటిది వాటిల్లో కూడా ఉందేమోనని మన శాస్త్రజ్ఞులు వెతుకుతున్నారు. అందుకని భూమి మీద ఉన్నలాంటి కండిషన్స్ ఉంటే లైఫ్ ఉండొచ్చు, లేదంటే మరొక రకమైన కండిషన్లో ఏమైనా ఉన్నాయా అన్నది ఈ స్పేస్ సైంటిస్టులంతా చాలా వరకు పరిశోధనలు చేస్తున్నారు. ముఖ్యంగా కమ్యూనికేషన్స్ వ్యవస్థని చాలా చక్కగా మనం నిర్మించుకోగలుగుతున్నాం. అందుకని ఇతర గ్రహాలని అర్థం చేసుకున్నట్లయితే మన భూమి మీద ఉండే కండిషన్ని మనం మరింత అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత రీసెంట్గా యురేనస్ మీద శాస్త్రజ్ఞులు జరిపిన పరిశోధనలు కూడా మనకి ఎప్పటికప్పుడు తెలుస్తోంది. నాసా కూడా మనందరికీ తెలియజేస్తోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.